అర్పించడానికి డిసిసిబి చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు యాదవ్ గారు రావాల్సిందిగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాను. మనమంతా పండుగలా జరుపుకునే మన అభిమాన నటులు ఈరోజు మనమందరం రాజకీయ జీవితం అనుభవిస్తున్నామంటే ఆ మహానాయకుడు మరి ఆ రోజు పేరు కోసమో సంపద కోసమో రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆల్రెడీ ఆయనకు సంపద కానీ పేరు కానీ అన్నీ ఉండి కూడా ఓన్లీ పేదలని ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయాల్లోకి విచ్చేసిన మహానాయకుడు, మహామనిషి అన్న నందమూరి తారక రామారావు గారి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు గౌరవనీయులు నవ్యాంధ్రప్రదేశ్ విధాత నిత్య శ్రామికుడు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే నవతరం నాయకుడు, మన భవిష్యత్ తరానికి నాయకుడు, కార్యవర్గ అధ్యక్షుడు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, మరి అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి వీక్షిస్తున్న నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఎన్టీఆర్ గారిని తలుచుకుంటేనే ఒక శక్తి. మరి ఆయన ఒక సామాన్యమైన ఒక పల్లెలో మరి సామాన్య జీవితాన్ని ప్రారంభించి నిమ్మకూరు విలేజ్లో మరి ప్రపంచంలోనే తెలుగువాని కీర్తిని దిశ దిశలా వ్యాపింపజేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయనని ఈ రోజుటి వరకు ప్రజలంతా కృష్ణుడిగా, రాముడిగా, వెంకటేశ్వర స్వామిగా, దేవునిగా తమ హృదయాలలో కొలువుంచుకున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని 9 నెలల్లోనే పేదల కోసం స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి మరి అప్పుడున్న సంపదని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే 2 రూపాయల కిలో బియ్యం, మరి పక్కా గృహాలు, మరి జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు మరి ఎన్టీ రామారావు గారు. మరి అలాగే మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన భాగం, మరి అట్లాగే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి మరి అందరినీ విముక్తులు చేసిన మహానాయకుడు, భారతదేశ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానాయకుడు. అటువంటి మహానాయకుడిని మరి ఇంకా చూడబోము, చూడలేము. మరి అటువంటి మహానాయకుని ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ మరి మహానాడులో నాకు అవకాశం కల్పించినందులకు, మరి ఈరోజు విజనరీ విధాత నిత్య శ్రామికుడు 18 గంటలు మన కోసం శ్రమిస్తూ పేదవాళ్ళ యొక్క అభివృద్ధి కాంక్షగా మరి ఈరోజు సంపద ఒక సైడు సృష్టిస్తూ, ప్రజా సంక్షేమం ఒక సైడు చేస్తూ, అభివృద్ధిని ఒక సైడు మరి చూస్తూ ముందుకెళ్తున్న పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే ఈరోజు మరి అందరం చూస్తూ ఉన్నాం, నెక్స్ట్ ఆశా కిరణం ఈ పార్టీని మరి టెక్నాలజీతో ఈరోజు వర్చువల్లో మరి ఈ విధంగా కొన్ని లక్షల మందిని దీంట్లో భాగస్వామ్యులు చేసి మొట్టమొదటిసారి చరిత్రలోనే లేని విధంగా మహానాడు జరుపుతున్న మహానాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి, మరి వాళ్ళు
ఈరోజు పార్టీని నడుపుతూ ఉన్నారు. మనమందరం ఎన్టీఆర్ ఆశయాల కోసం ఘన నివాళులు అర్పించాల్సింది ఒక్కటే, అంకిత భావంతో తెలుగుదేశం పార్టీని మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉండేలాగా అందరం పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. బెల్లు కొట్టకముందే ముగించారు. తర్వాత వక్తగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీతో పనిచేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ హోదాలు చేసినా కార్యాలయ కార్యదర్శి